ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లకు విభిన్న రూపాలలో జాతీయ నేతలు కళాకారుల ప్రతిరూపాలు బొమ్మలతో నింపుతున్నారు. ఈ చిత్రాలు గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి ఉట్టిపడేలా ఉన్నాయి. పలు రకాల బొమ్మలను ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలకు, వ్యవసాయ మార్కెట్, కార్పొరేట్ కార్యాలయ ప్రహరీ గోడలకు విభిన్న కోణాల్లో ఆర్ట్ వేస్తున్నారు. వాల్ ప్రాజెక్ట్ పేరుతో రంగురంగుల బొమ్మలను ఖమ్మం కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో చిత్రలేఖనంతో తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం నగరంలో ప్రధాన రైల్వే ఫ్లైఓవర్స్తో పాటు మున్నేరు ఫ్లైఓవర్, బైపాస్, రైల్వే ఫ్లైఓవర్ వెంబడి ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి మరియు నగర సౌందర్యాన్ని మరింత పెంచడానికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాల్స్, ఫ్లైఓవర్ల భాగాలను మరియు వాటి కింద ఉన్న స్థలాలు కూడా ఉపయోగించుకుంటోంది. ఈ కసరత్తులో భాగంగా ఫ్లైఓవర్ల వాల్స్, గోడలు, ర్యాంప్లు మరియు ఇతర భాగాలను ఆకర్షణీయంగా మార్చడానికి పెయింట్ చేస్తున్నారు. సాధ్యమైన చోటల్లా ఫ్లైఓవర్ యొక్క ప్రాముఖ్యత ఆధారంగా కళాత్మక వర్ణనలు మరియు పెయింటింగ్లు మరియు పల్లె అందాలు మరియు సాంప్రదాయాలు మరియు భారతదేశ గొప్ప వారసత్వం మరియు సంస్కృతిని వివరించి గోడ చిత్రాలను వేస్తున్నారు. వీటిలో జీవ వైవిధ్యం యొక్క ఇతివృత్తాన్ని వర్ణించే జంతువులు మరియు పచ్చదనం యొక్క చిత్రాలున్నాయి. ఈ కళాకృతులు నగర ఇతర సుందరీకరణ పనులకు అదనంగా ఉన్నాయి. ఈ కుడ్య చిత్రాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. వాల్ ప్రాజెక్టు పేరుతో ఖమ్మం నగరం మొత్తం కూడా కొత్త రూపాంతరం చెందుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన చౌరస్తాలు కావచ్చు, మరోవైపున ఫ్లైఓవర్స్ కావచ్చు, లేదా కార్పొరేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ పరిసరాలకు కావచ్చు, మరోవైపున చూసుకుంటే మాత్రం ఈ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పార్క్స్కి సంబంధించిన వాల్స్ మొత్తానికి కూడా విభిన్నమైనటువంటి పెయింట్లు వేస్తూ దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చే విధంగా అర్థవంతమైనటువంటి పెయింట్లు వేస్తూ దాంట్లో ఒక కొత్తదాన్ని ఉట్టిపడే విధంగా చేస్తుంది ఖమ్మం నగర కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇక వాల్ ప్రాజెక్టు పేరుతో సుమారు 1.5 కోటి పైగా నిధుల వ్యయంతో ఒక అంటే 4 టీములుగా ఏర్పాటు చేయటం, చేసిన తర్వాత వాళ్ళకి లోకల్ ఖమ్మంలో ఉన్నటువంటి పెయింట్స్ అందరికీ కూడా మొత్తానికైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని అప్పచెప్పి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ఒకవైపున ఆనందం నింపుతూ మరోవైపున వాళ్ళకి పని కల్పిస్తూ నగరపాలక సంస్థ మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మొదటైతే ఖమ్మం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన చౌరస్తాలు ఒకవైపు మయూర్ సెంటర్, మరోవైపున బైపాస్ రోడ్డు, మరోవైపున చూసుకుంటే మాత్రం కొత్త కార్పొరేషన్ ఆఫీసు, మరోవైపున చర్చ్ కాంపౌండ్, ఇట్లా ఇల్లందు క్రాస్ రోడ్డు, మినిస్టర్స్ ఆఫీసు కార్యాలయాలు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక కలెక్టర్ కార్యాలయాలు, ఇట్లా ఒకవైపు పోలీస్ కార్యాలయాలు, ఇవన్నీ ఎక్కడ ఉన్నా సరే వీటన్నిటిని కూడా ఒకప్పుడు ఏదో పేలవమైనటువంటి ఒక రంగులతోటి ఉండేటువంటి భవనాలకు మొత్తానికైతే మాత్రం కొత్త రూపం వచ్చే విధంగా చిత్రలేఖనంతో పాటుగా విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన శైలి ఉట్టిపడే విధంగా, మరోవైపున పల్లెటూరు యొక్క గ్రామీణ వాతావరణాన్ని కూడా ఉట్టిపడే విధంగా ఆ యొక్క బొమ్మలు మొత్తం కూడా తీర్చిదిద్దే విధంగా మొత్తానికైతే ఇక ఖమ్మం నగర కార్పొరేషన్ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరోవైపున ఈ ప్రాజెక్టు సంబంధించి సుమారు 2 నెలల ముందు నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్టు పనులు మొదలు పెడుతూ ఇప్పటికూ కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యొక్క మొత్తం ఒకనొక సందర్భంలో ఈ యొక్క చేతి వృత్తులు కావచ్చు, మరోవైపున ఈ యొక్క పెయింటింగ్ చేసే వారికి మొత్తానికి పని లేక వేదన పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక వాల్ ప్రాజెక్టు పేరుతోటి మొత్తానికి నగరపాలక కమిషనర్ యొక్క నేతృత్వంలో, మరోవైపున ప్రభుత్వం వీళ్ళందరికీ లోకల్ వాళ్ళకు ఎలాంటి బిడ్స్ వేయకుండానే, టెండర్స్ వేయకుండానే వాళ్ళంతా కూడా పని కల్పిస్తూ వాళ్ళకు మరికొంతమందికి సుమారు వాళ్ళకు 100ల సంఖ్యలో వాళ్ళకు పని కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అధికారులకు వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పుడు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క వాల్ ప్రాజెక్టుకు సంబంధించి శరత్ ఆర్ట్స్ వాళ్ళు నిర్వాహకులు మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. అసలు ఈ ప్రాజెక్టు కూడా ఎప్పుడు ప్రారంభించారని దానికి సంబంధించి మాట్లాడదాం. మీరు ఎప్పుడు ప్రారంభించారు మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించింది? మీరు దీనికి సంబంధించి మీకు ఎన్ని రోజులు ఈ టెండర్ దక్కించుకున్నారు? ఈ 2-3 నెలలు నేను స్టార్ట్ చేసి ఈ కళాకారులందరినీ కనుక ఆయనే ఆదుకున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే మన కమిషనర్ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టిస్ట్ అవ్వటం, ఆయనే ఈ కళను ప్రోత్సహించినట్టుగా ఉంది మాకు మటుకి. ఒక 100 మంది ఉన్నారండి మా యూనియన్లో. 100 మంది యూనియన్లో ఆర్టిస్టులు, ఒక 50 మంది హెల్పర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి మంచిగా కల్పించారు. ఇప్పుడు 3 నెలల నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాము.
ఈ పని చేసి కూడా డైలీ వేజ్గా కాకుండా కూడా డబ్బులు మిగిలే ఏర్పాటు అయితే చేశారు. మేమైతే మున్సిపల్ కమిషనర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సుమారు మీరు 3 నెలలు చేస్తున్నా అంటున్నారు, దీనికి ఎంత ఖర్చు వస్తుంది? ఎంత ఎంత ఖర్చు వస్తుంది అనేది మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్. మేము కార్మికులకు రోజు వేతనం అంటే కూలి మాత్రం గిట్టుతుందా, లేకపోతే కొంచెం ఎక్కువ వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ వస్తుందా అని? ఆశించిన దానికంటే కొంచెం ఫలితం బాగుందండి. వస్తుందండి, అదే ఒక 1000 రూపాయల పైన వస్తుందండి. సో ఇప్పుడు వీటికి వాడే పెయింట్లు ఎలాంటి మామూలు వాటర్ పెయింట్సా, లేదంటే ఆయిల్ పెయింట్సా, లేదంటే ఎట్లా? ఒకవైపున ఈ పెయింట్స్ వాడాలి అని అంటే జనరల్గా గాసనం కలపాలంటారు, కిరోసిన్ కావచ్చు, లేదా మీద ఇతర వీటికి ఏంటంటే వీటికి ఎంబోజింగ్ కావాలి, మరోవైపున మెరుపు వచ్చే విధంగా అంటే కొంచెం మెరిసే విధంగా ఇట్లా కెమికల్స్ కొన్ని దీంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. ఏది మన వీటికి పెయింట్స్లో అంటే కిరోసిన్ లాంటిది, టర్పెంట్ ఆయిల్ లాంటిది. ఎట్లాంటిది కాకుండా ఇప్పుడు కొత్త రకం పెయింట్స్ వచ్చినాయి కదా, మీరు వాడే పెయింట్స్ ఏంటిది? అయ్యే సార్ ఎమల్షన్స్ సార్, అయ్యి ఎమల్షన్స్ అండి. అయ్యి కాకపోతే ఈ ఆయిల్ పెయింట్ లేచిపోయే గుణం ఉంటుంది. ఎమల్షన్ ఏంటంటే గోడని పీల్చుకునే గుణం ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది సార్. అది గ్లో కూడా బాగుంటుంది అండి. అంటే వాటి వర్షానికి కానీ ఎండకు కానీ లేచిపోయే గుణం అయితే ఉండదు, మంచి గ్లో ఉంటుంది. మినిమం 6 years నుంచి 7 years వరకు ఉంటుంది సార్. అది ఇబ్బంది లేదు సార్. అంటే మీరు ఇప్పుడు ఈ చేపట్టిన ఈ ప్రాజెక్టు సుమారు 4-5 సంవత్సరాల వరకు ఉంటుందా ఇప్పుడు ఈ పెయింటింగ్ అంతా? 6 years దాకా ఉంటుంది సార్. నేను 5-6 సంవత్సరాలు ఉంటుంది సార్. సో మొత్తానికి మీరు చేసే ఈ చిత్రలేఖనాలు కావచ్చు, లేదా క్లీన్ సిటీ, క్లీన్ ఖమ్మం అంటూ, లేకుంటే ఈ నగరపాలకకు సంబంధించి కొత్త కొటేషన్స్ రాసుకుంటూ పోతున్నారు. ఒకవైపున గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన జీవ వైవిధ్యపరితమైనటువంటి చిత్రపటనాలు, చిత్రలేఖనాలు కూడా మీరు రాస్తూ ఉన్నారు, వేస్తూ ఉన్నారు. వీటి మీద ఎలా అనిపిస్తుంది అని? అవును సార్, పాత కళల్ని చూపిస్తున్నారు, అట్లానే చేతి వృత్తుల్ని చూపించారు, అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని కూడా చూపించారు. వ్యవసాయం నాట్ల దగ్గర నుంచి కొప్పవలసేదాకా మొత్తం చూపించారండి. అన్నీ చేసాం, ప్రతి బిట్లో ప్రతి శాఖలోకి వెళ్ళాము, ప్రతిదీ తెలియపరచడానికి ప్రయత్నించాం సార్. అంటే జనరల్గా మీకు ఇలా ఉండాలి ఈ ప్రాజెక్టు, పలానా ఆఫీస్ దగ్గర ఇలా ఉండే, పలానా కూడాలి, చౌరస్తాలలో ఇలాంటి పెయింట్స్ వేయాలి, అలాంటి ముందే మీకు మ్యాప్ ఇస్తారా, అంటే మీకు ఊహదగిన విధంగా చేయటమేనా? ఏం లేదు సార్, వాళ్ళు ఈ సెంటర్లో ఇది వేయాలి, ఇది వేస్తే ఈ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది అని మనల్ని అడిగినప్పుడు అప్పుడు మనం దానికి ఒక డిజైన్ అనేది వాళ్ళకి గీయడం జరుగుతుందండి. దాని నుంచి కమిషనర్ గారు వెళ్తారు, కమిషనర్ గారు ఓకే చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, అప్పుడు మనం మళ్ళీ చేస్తాం. ఇంకా ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ వాల్ ప్రాజెక్టు సంబంధించిన వరకు? అయిపోయింది సార్, దాదాపుగా అయిపోయింది. ఒక 1 week బిలో క్లోజ్. మేమేనా ఏ చౌరస్తా ఎక్కువ ఏ ప్రాంతాలు తీసుకున్నారు? ఓన్లీ ఖమ్మం నగరపాలకం పరిధిలో ఉన్నా, మిగతా ఇంకా వేరే ప్లేసెస్ కూడా సరౌండింగ్స్లో ఒక 3 km లోపల చేసాం సార్. మొత్తం 3 kilometer లోపల మొత్తం చుట్టాం సార్. వ్యవసాయ మార్కెట్ దగ్గర నుంచి పొలిటికల్ ఆఫీస్ దాకా, కరెంట్ ఆఫీస్ దాకా మొత్తం చేసామండి. నమస్కారం అండి, నా పేరు చిరంజీవి. ఖమ్మం పట్టణ నగరపాలక సంస్థ నుంచి ఈ పెయింటింగ్ జరుగుతుంది. అది శరత్ ఆర్ట్స్కి వచ్చింది, ముస్తఫానగర్ మాది. మేము ఉండే ఏరియా ముస్తఫానగరే. అయితే ఈ పెయింటింగ్స్ చేయడం వల్ల మాకున్న ఆనందం కానీ, ఆహ్లాదంగా కానీ ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే గతంలో మాకు ఈ ఫ్లెక్సీలు రావటం వల్ల జరిగినటువంటి జీవన శైలిలో కొన్ని మార్పులు జరిగినాయి. పెయింటింగ్ అంటే ఏంటి, అది ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా అనేది ఎవరికి తెలియకుండా పోయింది. ఆ పోయిన తరుణంలో ఇలా వాల్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేయటం వల్ల మాలాంటి జీవనోపాధి తగ్గిన వాళ్ళకి ఉన్నతంగా ప్రోత్సహించే పరిణామాలు జరిగినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాలు మాకు కల్పించినటువంటి నగరపాలక సంస్థ వారికి, అలాగే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, పైన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవాలి. మాకు ఇంతకుముందు ఉన్నంత పెయింటింగ్ వర్క్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేవు. ఫ్లెక్సీలు వచ్చినాక, డిజిటల్స్ వచ్చినాక మొత్తం పడిపోయినాయి. మేము ఇంతకుముందు మా చేతి కింద ఒక 10 మంది ఆర్టిస్టులు పనిచేసేవాళ్ళు, వాళ్ళకి నేర్పేటోళ్ళం, శిష్యులను తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇది అంతరించిపోకుండా ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటున్నాం. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వీటన్నిటి కూడా కొత్త రూపంతో, అంటే ఒక వాస్తవం చెప్పాలంటే గ్రామీణ కళలు మొత్తం కూడా అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఒకవైపున సిస్టంలో ఉన్న కంప్యూటర్లో చూసుకోవటం, లేకపోతే మనం ఏదైనా పుస్తకాలు చదువుకోవడం తప్ప ఇప్పుడు పిల్లలకు ఉన్న ఇప్పుడున్న జనరేషన్స్ మాత్రం అవి ప్రత్యేకంగా లైవ్లో చూడాలన్నా సరే కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలోనూ ఆనాడు అంటే ఎలాంటి పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన విధాన శైలి ఎలా ఉంటుంది అనే దానిపై సంబంధించి మొత్తానికి చిత్రలేఖనం ద్వారా వీళ్ళకి అంటే ఇప్పుడున్న జనరేషన్కి అందించే విధంగా, మరోవైపున
క్లీన్ సిటీ క్లీన్ ఖమ్మం అనే ఒక పేరుతోటి వాల్ ప్రాజెక్టుతో మొత్తానికి అయితే మాత్రం ఖమ్మానికి సంబంధించినటువంటి సుమారు 3 కిలోమీటర్ల మేరకున్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రాజెక్టు ఆఫీసెస్ కావచ్చు, లేదా స్కూల్స్ కావచ్చు, లేదా ఫ్లైఓవర్స్ కావచ్చు, వాటికి ఏది ఉన్నా సరే అన్నిటికి కూడా కొత్తమైన అర్థవంతమైనటువంటి ఒక రూపాన్ని అందిస్తూ నగరపాలకని మొత్తానికి తీర్చిదిద్దిన నేపథ్యం అయితే ఖమ్మం నగరంలో ఉంది. అయితే మొత్తానికైతే ఈ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యం కావచ్చు, మరోవైపున జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు పొంతలు దొక్కుతుంది. మరోవైపున వందలాది మంది ఈ యొక్క కళాకారులకు ఉపాధి చూపెడుతున్న నేపథ్యం అయితే ఖమ్మం నగరంలో ఉంది. ఇది ఎక్కువ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.